నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. విత్తనం వృక్షంగా ఎదిగే క్రమాన్ని కనుక మనం గమనిస్తే మనకు జీవితానికి చాలా గొప్ప మోటివేషన్ అందిస్తుంది. మనకి ఎన్నో జీవిత సత్యాలు నేర్పిస్తుంది. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, విత్తనం దశలో ఉండేటప్పుడు అనేక క్రిములు కీటకాలు దాన్ని నాశనం చేయాలని చూస్తాయి. అలానే విత్తనం చిన్న మొక్కగా ఎదిగిన తర్వాత అనేక పక్షులు వాటిని నాశనం చేయాలని చూస్తాయి. ఆ మొక్క నుంచి మరికొద్దిగా పెరిగి పెద్దదైన తర్వాత అనేక జంతువులు దాన్ని నాశనం చేయాలని చూస్తాయి. వీటన్నింటినీ అధిగమించి చాలా బలంగా నిలబడి ఒక పెద్ద మహావృక్షంగా ఎదిగిన తర్వాత అనేక సమస్యలను ఎదుర్కొంటూ వాతావరణంలో వచ్చే మార్పులు కావచ్చు, ఎదురుగాలు కావచ్చు, తుఫాన్లు కావచ్చు, వీటన్నింటినీ కూడా అధిగమించి చాలా బలంగా నిలబడి తన యొక్క వేలను భూమి లోపలికి పంపించుకొని చాలా బలంగా దృఢంగా నిలబడుతుంది. అలానే తను ఎదగడానికి కావాల్సినటువంటి గాలి, నీరు, సూర్యరశ్మి వీటన్నింటినీ కూడా సేకరించుకుని వీటన్నింటినీ కూడా స్వీకరించుకుని చాలా ఉన్నతంగా ఎదిగి మనందరికీ కూడా ఆదర్శంగా నిలుస్తుంది. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విత్తనం నుండి వృక్షంగా ఎదిగే క్రమంలో ఏవైతే దానిని నాశనం చేయాలని చూసాయో మనుషులు కావచ్చు, పశుపక్షాదులు కావచ్చు, వీటన్నింటికీ కూడాను తను వృక్షంగా ఎదిగిన తర్వాత ఆశ్రయాన్ని కల్పిస్తుంది, అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. అలానే మనిషి కూడా ఆలోచించాల్సింది ఏంటంటే, మన జీవితంలో ఎదిగే క్రమంలో ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందరో మనల్ని బాధపడతారు, ఎన్నో కష్టాలను, ఇబ్బందులు చవిచూడాల్సి వస్తుంది. వీటన్నింటినీ అధిగమించి ఎవరైతే దృఢంగా ఉంటారో, ఎవరైతే మానసికంగా బలంగా ఉంటారో, ఎవరైతే మంచి క్యారెక్టర్ బిల్డ్ చేసుకొని ఎంత కష్టం వచ్చినా సరే నేను నిలబడగలని చెప్పి ఎవరైతే తను వృద్ధి చేసుకుంటారో వారు మాత్రమే జీవితంలో సక్సెస్ సాధిస్తారు. అలా సాధించిన తర్వాత ఎవరైతే వారిని బాధ పెట్టారో, ఎవరైతే వారి మీద బురద జలాలను చూసారో, ఎవరైతే వారి మీద ఏడ్చారో వాళ్ళందరూ కూడాను వీరి యొక్క సహాయం కోసం, వీరి యొక్క ఆశ్రయం కోసం ఏదో ఒక రోజున వారి దగ్గరికి వస్తారు. అలానే మనిషి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు కూడాను మనిషి జీవితంలో కష్టాలు అనేవి సహజం, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా వృక్షాన్ని ఆదర్శంగా తీసుకొని కష్ట సుఖాలన్నింటిలో కూడా సమస్థితిలో ఉంటూ ఉన్నతంగా ఎదగడానికి కావాల్సిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ జీవితంలో వృద్ధిలోకి వద్దాం, నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం, పిల్లలకు చిన్నతనం నుంచి మంచి వ్యక్తిత్వాన్ని పెంపొందిద్దాం. కులమత ప్రాంతాలకు అతీతంగా అత్యుత్తమ శాంతియుత సమాజ నిర్మాణం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే వీటిని లైక్ చేసి నలుగురికి షేర్ చేస్తూ నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.